కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. సీతక్క నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక సీతక్క ముఖం చాటేసేటటువంటి కార్యక్రమం చేసింది. సీతక్క మాట్లాడలేకపోయింది. ఒక కార్యకర్త అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. ఒక కార్యకర్త మాట్లాడుతుండగానే సీతక్క వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. షెడ్యూల్ విడుదల చేసిర్రు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు, నామినేషన్లు ఎప్పుడు, తర్వాత నామినేషన్లు అయిపోయిన తర్వాత ఓట్లు ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు అనేటటువంటి ప్రతి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. దాదాపు 3 విడతల్లో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో జనాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పైన తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లను ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ముఖం చాటేస్తున్నారు. పోయి కారు ఎక్కి ఆయనతో వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎట్లయినా వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా, మీ ఆస్తులేం అడుగుతున్నాను, లైక్ కొట్టండి. వీడియో ఇంకా బలంగా జనాల్లోకి పోతాయి. ముఖ్యంగా బీసీలు ఈ వీడియోను గట్టిగా షేర్ చేయాలి మీ ఛానల్స్లో. మీ వాట్సాప్ గ్రూప్లలో మీకు సంబంధించినటువంటి కొన్ని వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి, దాంట్లో కూడా మీరు షేర్ చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, మంత్రి సీతక్క కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏమడిగిందంటే, అక్క మీరు 42% రిజర్వేషన్లు అని చెప్పిర్రు, సీన్ కట్ చేస్తే 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిర్రు, మరి మీరు ఎందుకు చెప్పిర్రు? పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిర్రు కదా, మరి సర్పంచ్ ఎన్నికలలో పార్టీ పరంగా ఎట్లు ఇస్తారు? పోనీ పార్టీ పరంగా రిజర్వేషన్ అని చెప్పినప్పుడు మా మండలంలో గిన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మరి ఒక్క కాడ కూడా బీసీలకు రాలే ఎందుకు? ఒక్క కాడ కూడా ఎస్సీలకు రాలే ఎందుకు? ఒక్క కాడ కూడా ఎస్టీలకు రాలే ఎందుకు? అంటే ఒక ఊళ్ళో మొత్తం బీసీలు ఉంటే అక్కడ ఎస్సీకి వచ్చిందట, ఒక ఊళ్ళో మొత్తం ఎస్సీలు ఉంటే అక్కడ బీసీకి వచ్చిందట. మరి ఎక్కువ శాతం ఎక్కడైతే కులాలు ఎక్కువ ఉంటే వాళ్ళకి కదా రిజర్వేషన్ రావాల్సింది, మరి అక్కడ వేరేటోళ్ళకి వచ్చింది ఏంది? అట్లెట్లు వస్తుంది అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నటువంటి మాట. ఈ విధంగానే సీతక్క కూడా మన ఆమె జవాబు చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. సీతక్క ఏం చెప్పింది అనేది ఒకసారి ఈ వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి. బీసీలు ఉంటే ఎస్టీలు 2450 మంది ఉన్నారు, ఎస్సీలు 2400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట. మేము ఇప్పటి నుంచి కన్నాయగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, అనేది ఏంటంటే 20,000 మంది బీసీలు ఉంటే ఎస్టీలు 2450 మంది ఉన్నారు, ఎస్సీలు 2400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట. మేము ఇప్పటి నుంచి కన్నాయగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, అనేది ఏంటంటే బీసీలకు ఓకే అక్క పర్లేదు. అయితే ఒక్కటన్నా రావద్దా మాకు? పార్టీ తరఫున మాకు 42 రిజర్వేషన్ 42% ఇస్తానని ఒప్పుకున్నారు. మా కన్నాయగూడెం మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రావద్దా బీసీలకు? మమ్మల్ని 2 జనరల్ ఒక్కటి ఇప్పుడు 2450 మంది ఉన్న ఎస్టీలకు 7 స్థానాలు వచ్చినాయి. మేము 6 వెళ్ళిపోతుంది అక్క. ఆయన అడుగుతుండగానే అక్క మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సీతక్క. ఆయన ఏమంటున్నాడు, మా మండలంలో బీసీలకు ఒక్కళ్ళకు కూడా అవకాశం ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు. ఇప్పుడు బీసీలను ఎట్లా గుర్తిస్తారు అంటే, ఒక ఊళ్ళే ఒక 2 కుటుంబాలు మాత్రమే బీసీలు ఉంటాయి, మిగతా వాళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం ఉంటారు. పలానా ఊళ్ళో బీసీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి గుర్తించడానికి రిజర్వేషన్. బీసీలకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఓ 2 గుడిసెలు ఉన్నాయి మా ఊళ్ళో బీసీలు, మేము బీసీలం ఇక్కడ ఉన్నాము అని చెప్పి గుర్తించడానికి రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈడేం జరుగుతుంది? మొత్తం ఎస్సీలు ఉన్నటువంటి కాడ, మొత్తం ఎస్టీలు ఉన్నటువంటి కాడ కూడా రిజర్వేషన్లు సకారాలే.
రేవంత్ రెడ్డి ఏం చేసిండు, గెజిట్ విడుదల చేసిండు గతంలో. ఆ గెజిట్లో ఏం చేసిండు, ఈ ఊరికి ఎస్సీ, ఈ ఊరికి ఎస్టీ, ఈ ఊరికి ఓసీ, ఈ ఊరికి జనరలు, ఈ ఊరికి బీసీ అని చెప్పి ఒక రిజర్వేషన్ ప్రక్రియని తెరపైకి తీసుకొచ్చిండు. చాలామంది జనాలు ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి రిలీజ్ చేసేటటువంటి గెజిట్ నిజమేమో, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశమే వాస్తవమేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసిరు. హైకోర్టు చాలా క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి బీసీలకు ఇస్తా అని చెప్పినటువంటి 42% రిజర్వేషన్లు, ఓవరాల్గా 69% రిజర్వేషన్లను కొట్టేసినారు హైకోర్టు. 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టొద్దు, 50% దాటొద్దు అని చెప్పి హైకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. రేవంత్ అని ఏం చెప్పిండు, 42% రిజర్వేషన్లు పార్టీల పరంగా ఇస్తా అని చెప్పిండు. పార్టీల పరంగా ఎట్లా ఇస్తావు, పార్టీ పరంగా నువ్వు టికెట్ ఇచ్చినప్పుడు, పార్టీ పరంగా నువ్వు బీఫామ్ ఇచ్చినప్పుడు టికెట్లు ఇవ్వాలి, రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు పలాని వ్యక్తికి నువ్వు టికెట్ ఇస్తున్నావు, బీసీ క్యాండిడేట్ని నిల్చోబెట్టు టికెట్ ఇచ్చి, లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ని నిల్చోబెట్టు టికెట్ ఇచ్చి, ఒక ఎస్టీ క్యాండిడేట్ని నిల్చోబెట్టు టికెట్ ఇచ్చి, పార్టీ పరంగా టికెట్ ఇస్తేనే నువ్వు నిల్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా పెడతారు, పార్టీలకు సంబంధం ఉండదు. సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తులకు ఎటువంటి సంబంధం ఉండదు, ఎవరైనా పోటీ చేయవచ్చు. మరి నువ్వు పార్టీ పరంగా ఎట్లా ఇస్తావు సర్పంచ్కి సంబంధించిన వ్యవహారంలో? రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అంశం 17% రిజర్వేషన్లు, అది బీసీలకు. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ వ్యవహారంలో నేను క్లియర్గా చెప్తున్నా, 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, బీసీలను ఎట్లా గుర్తించాలి, ఒక ఊళ్ళో మొత్తం దాదాపు ఒక 1500 ఓట్లుంటే ఆ 1500 ఓట్లలో ఒక 10 మందికి బీసీలు ఉన్నారు, 10 మందికి బీసీ ఓట్లు ఉన్నాయి. 1500 ఓట్లలో 10 మంది బీసీలు ఉన్నారంటే అక్కడ బీసీలను గుర్తించాలి. ఇక్కడ బీసీలు ఉన్నారు, బీసీలకు రిజర్వేషన్ ఇష్టం, ఇక్కడ నుండి బీసీలు పోటీ చేయాలని బీసీలను గుర్తించినట్టు లెక్క, అక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి. కొన్ని ఊర్లలో మొత్తం కంప్లీట్గా బీసీలే ఉంటారు, కంప్లీట్ బీసీలే ఉంటారు. దాదాపు ఒక 2000 ఓట్లుంటే సుమారు 1 ఓటు మినహాయిస్తే అన్ని ఓట్లు బీసీలకే ఉంటాయి, ఒకటే ఒక ఓటు ఎస్సీకి ఉంటుంది, ఆ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిరాడ. మరి బీసీల పరిస్థితి ఏంది? బీసీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిరు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిరు, జనరల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? జనాలు ఏమంటారు, మేము ఎక్కువ ఉన్నాం మాకే రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు పబ్లిక్ వర్షన్ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొత్తం బీసీలు ఉన్నప్పుడు ఎస్సీకి ఇచ్చిరు అనుకో, అంటే మేము బీసీలు అందరం కలిసి ఇప్పుడు ఎస్సీని సర్పంచ్ చేయాలా, ఆయన కోటేజ్ గెలిపియాలా? లేకపోతే ఇప్పుడు మొత్తం ఎస్సీలు ఉన్నారనుకో, బీసీకి ఇచ్చిరు అనుకో, అంటే మేము ఎస్సీలు అందరూ కలిపి ఇప్పుడు బీసీని సర్పంచ్ చేయాలన్నా, మేమందరం ఆయన కోటేయాలన్నా అని చెప్పి అనుకుంటారు జనాలు. కాబట్టి రిజర్వేషన్ వ్యవహారంలో కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయిపోయింది, మొత్తం ఫెయిల్ అయిపోయింది. 42% అని చెప్పి జనాలను బురిడి కొట్టేటటువంటి కార్యక్రమం చేసినారు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్. అందుకే సీతక్కను క్వశ్చన్ చేస్తున్నారు జనం, సమాధానం చెప్పలేక సీతక్క వెళ్ళిపోయే కార్యక్రమం చేసింది. నాట్ ఓన్లీ సీతక్క, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పరిస్థితి అందరిది కూడా ఇట్లనే ఉన్నది. ఒకసారి మనం సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి కూడా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 3 విడతల్లో ఎన్నికలు, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, 3 ఫేజులు ఉన్నాయి. నామినేషన్స్ ఎప్పుడు అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేస్తే, మొదటి ఫేజ్ నామినేషన్ వచ్చేసి నవంబర్ 27వ తేదీ నుండి, అంటే 27th నుండి ఉంది, ఈ మంత్ నుండి 27వ తారీఖు ఫస్ట్ నామినేషన్. రెండో ఫేజ్ నామినేషన్ 30వ తేదీ నుండి, తర్వాత 3వ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి. ఇవి నామినేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకుంటే, డిసెంబర్ 11వ తేదీన తొలి విడత ఎలక్షన్ జరుగుతుంది. ఫస్ట్ విడత డిసెంబర్ 11వ తేదీ నడుస్తుంది. డిసెంబర్ 14వ తేదీన రెండో విడత ఎలక్షన్స్ కొనసాగుతాయి. డిసెంబర్ 17వ తేదీన 3వ విడత ఎన్నికలు. మొత్తానికి 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం, ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. సో మొత్తానికి ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. రైట్గా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆల్రెడీ చాలా క్లియర్గా మీకు సీతక్కకు సంబంధించినటువంటి వీడియోని కూడా చూపించే కార్యక్రమం చేసిన. జనాలు మండిపడుతున్నారు, జనాలు కోపంతో ఉన్నారు, రగిలిపోతున్నారు జనం. 42% రిజర్వేషన్లు అని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ మాకు 17%కే ఎందుకు పరిమితం చేసిర్రు? పార్టీ పరంగా రిజర్వేషన్ అని చెప్పిర్రు. అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్కి పార్టీ పరంగా రిజర్వేషన్కి ఎటువంటి సంబంధం లేదు.
పార్టీ పరంగా రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు మాత్రమే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఉంటాయి. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీ బీఫామ్ ఇస్తారు, పార్టీ నుండి టికెట్ ఇస్తారు. సర్పంచ్కి టికెట్ ఉండదు, బీఫామ్ ఉండదు, పార్టీ గుర్తుండదు. వాళ్ళకు రోడ్డు రోలర్ గుర్తు, చపాతీ గుర్తు, ఈ గుర్తులు ఉంటాయి, గ్యాస్ సిలిండర్ గుర్తు, లేకపోతే చీపురికట్ట గుర్తు, ఈ గుర్తులు ఉంటాయి సర్పంచ్కి సంబంధించినటువంటి పోటీ చేసే అభ్యర్థులకు. కాబట్టి వాళ్లకు పార్టీ పరంగా రిజర్వేషన్ అనేది ఉండదు. కానీ రిజర్వేషన్లు ఇస్తామనేటటువంటి ఒక మాట చెప్పినారు. ఇప్పుడు కొంతమంది చదువు వస్తుంది, కొంతమందికి చదువు రాదు. చదువు రానటువంటి వాళ్ళు కూడా పొలిటికల్గా తెలిసినటువంటి వాళ్ళు నిల్చుంటారు సర్పంచ్గా. అందరూ పీజీలు పిహెచ్డీలు అయినటువంటి వాళ్ళు సర్పంచ్గా ఏం నిల్చోరు. కొంతమంది కొత్తగా రాజకీయాలు చేసేటటువంటి యువకులు సర్పంచ్గా నిల్చుంటారు. తరతరాలుగా సర్పంచ్గా అయ్యేటటువంటి వ్యక్తులు కూడా సర్పంచ్గా నిల్చుంటారు. ఇప్పుడు వ్యవసాయం చేసేటటువంటి రైతు కూడా సర్పంచ్గా నిల్చుంటాడు, గ్రామానికి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతో. ఆయనకి ఎట్లా తెలుస్తుంది? 42% రిజర్వేషన్ అనుడుతుంటే పార్టీ పరంగా మాకు ఇస్తారేమో, ఎట్లా ఇస్తారో అనుకుంటారు. కానీ సర్పంచ్లకు అసలు 42% వర్తించదు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు కదా. అది వివరించి చెప్పాలా కాంగ్రెస్? చెప్పలే. ఇప్పుడు ఆఖరికి కొన్ని మండలాలలో అసలు బీసీలకు రిజర్వేషన్ లేదట, కొన్ని మండలాలలో ఎస్సీలకు రిజర్వేషన్ లేదట, ఎస్టీలకు రిజర్వేషన్ లేదట, అసలు జనరల్ రాలేదట. రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఒకసారి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అశోకన కనబడుతుంది ఇది? ఎస్, కొంచెం జూమ్ చేస్తా చూడు. రైట్, ఒకసారి ఇది చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, తర్వాత గ్రామ పంచాయతీలు మొత్తం అలాట్ చేసినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ మీరు చూసుకోవాలి. దాదాపు 31 జిల్లాలు ఉన్నాయి. ఈ 31 జిల్లాలలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 12,735 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మొత్తం. దాదాపు అలర్ట్ చేసినటువంటి గ్రామ పంచాయతీలు అంటే బీసీలకు ఇచ్చినటువంటి ఏ గ్రామ పంచాయతీకి బీసీ రిజర్వేషన్ వచ్చిందనేది మనం చూసుకుంటే 2,176 అంటే దాదాపు 2,176 గ్రామ పంచాయతీకి బీసీలను అలర్ట్ చేశారు. అంటే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది కేవలం 17% మాత్రమే, 100%లో 17. దాదాపు 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో బీసీలకు వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు 2,176 మాత్రమే. చాలా క్లియర్గా మీకు కనబడతాయి. డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేసే కార్యక్రమం చేయండి. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్. టోటల్ గ్రామ పంచాయతీ ఆదిలాబాద్లో 473 ఉన్నాయి. ఇగో గ్రామ పంచాయతీ అలర్ట్ చేసినటువంటి గ్రామ పంచాయతీలు అంటే నెంబర్ ఆఫ్ బీసీలకు. మరి ఈ ఆదిలాబాద్లో 473 గ్రామ పంచాయతీలు ఉంటే ఎంతమంది బీసీల గ్రామ పంచాయతీలకు వచ్చినాయి అంటే 23 గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. 23 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలకు వచ్చినాయి. ఎంత పర్సెంటేజ్ అయ్యా అంటే 4.863% మాత్రమే వచ్చింది. 4.863% మాత్రమే, అంటే 4% వచ్చిందండి. ఆదిలాబాద్లో 473 గ్రామ పంచాయతీలు ఉంటే 23 బీసీ గ్రామ పంచాయతీలకు వచ్చింది. 4% మాత్రమే బీసీలకు వచ్చింది అవకాశం. ఇంకేం చెప్తాం? ఇక భద్రాద్రి కొత్తగూడెం 0, తర్వాత హనుమకొండ 210 గ్రామ పంచాయతీలు ఉంటే హనుమకొండలో 45 గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఎంత పర్సంటేజు? 21.429. అంటే దీని పాయింట్ లెక్కని చూసుకోవాలి. 21.429% మాత్రమే బీసీలకు ఇచ్చారు. తర్వాత గద్వాల్ చూసుకుంటే గద్వాల్లో 255 గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు కలెక్ట్ చేసినటువంటి గ్రామ పంచాయతీలు 70 మాత్రమే, అంటే 27.451. ఇది బీసీలకు ఇచ్చినటువంటి పర్సంటేజ్. జగిత్యాలలో 385 గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్ని గ్రామ పంచాయతీలు బీసీలకు కలెక్ట్ చేశారు అంటే 98 గ్రామ పంచాయతీలు బీసీలకు కలెక్ట్ చేశారు. 25.455% ఇచ్చారు అంతే, అంటే 25% మాత్రమే జగిత్యాలలో బీసీలకు అవకాశం ఇచ్చారు. జనగాంలో 280 గ్రామ పంచాయతీలు ఉంటే 45 గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిరు. 16% బీసీలకు మాత్రమే అవకాశం దక్కిందాడ. జయశంకర్ భూపాలపల్లిలో 248 గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్ని గ్రామ పంచాయతీలకు బీసీలకు అలర్ట్ చేసిరంటే 46 గ్రామ పంచాయతీలకు బీసీలకు ఇచ్చిన అవకాశం. 18% మాత్రమే రిజర్వేషన్ వచ్చింది, అక్కడ వర్కౌట్ అయింది అంతే. తర్వాత కామారెడ్డిలో 532 గ్రామ పంచాయతీలు ఉంటే 123 గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ ఇచ్చిరండి. దాంట్లో 23% మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చారు. ఇది కామారెడ్డిలో. కరీంనగర్లో 318 గ్రామ పంచాయతీలు ఉంటే
అలర్ట్ చేసింది కేవలం 84 గ్రామ పంచాయతీలకు బీసీలకు మాత్రమే 26% ఇచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో 335 గ్రామ పంచాయతీలు మొత్తం ఉంటే 20 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చారు. బీసీలకు 20 గ్రామ పంచాయతీలు అలర్ట్ చేసిరు. కేవలం 6% మాత్రమే కొమరం భీం ఆసిఫాబాద్లో బీసీలకు అవకాశం ఇచ్చారు. ఖమ్మంకి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో 571 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 54 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలు అలర్ట్ చేశారు. అంటే గ్రామ పంచాయతీ బీసీలు మాత్రమే పోటీ చేయాల్సింది అని చెప్పి 54 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. మిగతా ఎంత ఫెయిల్. అంటే 9% ఇచ్చారు అంతే. ఖమ్మంలో గంత పెద్ద ఖమ్మంలో 571 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి వ్యవహారంలో కూడా. ఇక మహబూబాబాద్ చూసుకుంటే 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 19 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. 3% వచ్చింది అంతే. మహబూబాబాద్ ఏమో 482 19 అయిపోయింది. మహబూబ్ నగర్ 423 గ్రామ పంచాయతీలు ఉంటే 86 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిర్రు. 20% వచ్చింది అంతే. తర్వాత మంచిర్యాలకు సంబంధించిన నియోజకవర్గంలో 306 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 23 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిర్రు. 7% ఇచ్చారు అంతే. మెదక్ నియోజకవర్గంలో 492 గ్రామ పంచాయతీలు ఉంటే 108 గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిర్రు. 21% ఇచ్చారు. ములుగు జిల్లాలో దాదాపు 146 గ్రామ పంచాయతీలు ఉంటే 5కి మాత్రమే 5 మాత్రమే ఇచ్చిర్రు. 3% ఇచ్చిర్రు అంతే. వాస్తవానికి ములుగు ఎస్సీలు ఎక్కువ ఉంటారు, అక్కడ ఆదివాసులు ఎక్కువ ఉంటారు. సో అక్కడ కొంత డిఫరెంట్ కోణంలో ఉంటుంది. అయినా సరే బీసీలకు ఒక 10 ఇవ్వాల్సింది, ఒక 15 ఇవ్వాల్సింది, ఇవ్వలే. కేవలం 5 ఇచ్చిర్రు. నాగర్ కర్నూలు చూసుకుంటే 460 గ్రామ పంచాయతీలు ఉంటే కొంచెం వాటర్ చెప్పాను 460 గ్రామ పంచాయతీలు ఉంటే అలర్ట్ చేసినటువంటి బీసీ రిజర్వేషన్ గ్రామ పంచాయతీలు 61, 13% మాత్రమే. నల్గొండ నియోజకవర్గంలో చాలా పెద్ద నల్గొండ నియోజకవర్గంలో 869 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 139 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలను అలర్ట్ చేసే కార్యక్రమం చేసిరు. 15% మాత్రమే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. నల్గొండ మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఉంటుంది. 869 గ్రామ పంచాయతీలు ఉంటే 139 గ్రామ పంచాయతీలకు బీసీలను అలర్ట్ చేసిరు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి. ఇక్కడ మీకు క్లారిఫికేషన్ అర్థమైపోతుంది. నారాయణపేటకి సంబంధించినటువంటి నియోజకవర్గం చూసుకుంటే 272 గ్రామ పంచాయతీలు ఉంటే 72 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిరు. 26%. నిర్మల్ జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు ఉంటే 72 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలను అలర్ట్ చేసిరు. 18% ఇచ్చిరు. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉంటే 125 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసిరు. 22% బీసీలకు అవకాశం ఇచ్చిరు. పెద్దపల్లి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో 263కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో ఉంటే దాదాపు 69కి సంబంధించిన గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసి 26%. రాజన్న సిరిసిల్లాలో దాదాపు 260 గ్రామ పంచాయతీలు ఉంటే రాజన్న సిరిసిల్లాలో 56 దాదాపు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అంశాన్ని అలర్ట్ చేసిరు. 21%. రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉంటే 92 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అలర్ట్ చేసే కార్యక్రమం చేసిరు. 17%. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో 613 గ్రామ పంచాయతీలు ఉంటే 117 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ అలర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. 19%. సిద్దిపేట జిల్లాలో దాదాపు 508 కాన్స్టిట్యున్సీ జిల్లా, అదే పరంగా చెప్తున్నా, కాన్స్టిట్యున్సీ జిల్లా 2 అనవచ్చు. జిల్లా ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గం కూడా అదే. సో రెండింటిని మల్టిప్లై చేయవచ్చు, రైట్. ఇక సిద్దిపేటకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే 508 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఉంటే 136 గ్రామ పంచాయతీలకు చాలా క్లియర్గా వచ్చింది. అంటే ఇదే హైయెస్ట్ ఉన్నట్టుంది, సిద్దిపేటే కదా, సిద్దిపేట హైయెస్ట్. 136 వచ్చినాయి బీసీలకు, 26%. సిద్దిపేట హరీష్ రావుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఆయన జిల్లా. సూర్యాపేటకు సంబంధించిన జిల్లా చూసుకుంటే 486 సంబంధించినటువంటి టోటల్
గ్రామ పంచాయతీలు చూసుకుంటే 66 మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చిరు, 13%. వికారాబాద్ జిల్లాలో 594 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు ఉంటే 107 బీసీలకు ఇచ్చిరు, 18%. వనపర్తిలో 268 గ్రామ పంచాయతీలు ఉంటే 63 మాత్రమే బీసీలకు ఇచ్చిరు, 23%. వరంగల్లో 317 గ్రామ పంచాయతీలు ఉంటే 47 మాత్రమే బీసీలకు ఇచ్చిరు, 14%. యాదాద్రి భువనగిరిలో 427 గ్రామ పంచాయతీలు ఉంటే 105 మాత్రమే బీసీలకు ఇచ్చిరు, 24%. ఇక స్టేట్ టోటల్ స్టేట్ వచ్చేసి కంప్లీట్ 12,735 గ్రామ పంచాయతీలు ఫస్టే చెప్పిన దాంట్లోకి వెళ్ళి అంత చూస్తే బీసీలకు వీళ్ళు ఇచ్చినటువంటి కథ చూస్తే 2,176 గ్రామ పంచాయతీలు బీసీలకు ఇచ్చిర్రు, 17.87% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్. పంగనామం పెంచిరు కాంగ్రెస్, గది కథ. కోడిగుడ్డు మీద ఈకలు విక్తురు కాంగ్రెస్. ఇప్పుడు మొత్తం భూకంపం బదలు కొట్టామని చెప్పి రకరకాలుగా మాట్లాడింది. దాదాపు 31 జిల్లాలకు సంబంధించిన డేటా ఆదిలాబాదు, కొత్తగూడెము, హన్మకొండ, జగిత్యాలు, గద్వాలు, జనగాము, భూపాల్పల్లి, కామారెడ్డి, కరీంనగరు, ఆసిఫాబాదు, ఖమ్మము, మహబూబాదు, మహబూబ్ నగరు, మంచిర్యాలు, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మలు, నిజామాబాదు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాదు, వనపర్తి, వరంగల్, భువనగిరి, ఇదన్ని జిల్లాలు, మొత్తం జిల్లాలు నియోజకవర్గాలు అన్ని కలిపితే దాదాపు 12,735 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 2,176 గ్రామ పంచాయతీలకు మాత్రమే సగానికి సగం 17% మాత్రమే ఇచ్చారు. మరి గింత ఘోరంగా జనాలను బురుడి కొడితే కాంగ్రెస్ జనాల కోపం రాదా? అందుకే జనాలు కాంగ్రెస్ పైన మరలబడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు 42% రిజర్వేషన్లు ఇస్తాం, భూకంపం బదలు కొడతామనే డైలాగులు చెప్తున్నప్పుడు జనాలు కూడా నమ్మిర్రు. అరే నిజంగానే 42% బీసీలకు వస్తాయేమో అని చెప్పి అనుకుర్రు. ఇలా జనాలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరలబడుతున్నారు? ఈరోజు జనాలు ఎందుకు కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ల పైన తిరుగుబాటు చేస్తున్నారంటే ఈ కథ చేయబట్టి. జనాల కోపం రాదా? జనాలు బాధపడరా? రేవంత్ రెడ్డి 69% రిజర్వేషన్ అని చెప్పి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసి ఈ గ్రామ పంచాయతీలు ఎస్సీలు, ఈ గ్రామ పంచాయతీ ఎస్టీలు అని చెప్పి మొత్తం గెజిట్ విడుదల చేసిండు. అరే ఇది ఎక్కడి కథ? 69% వర్కౌట్ కాదు కదా. గతంలో కేసీఆర్ కూడా 59% అన్నాడు, వర్కౌట్ కాలే. ఏంది రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తలేదా అని చెప్పి రెడ్డి జాగృతి లీడర్లు కోర్టుకు పోయారు. ఆయనతో కోర్టులో 50% కంటే మించకుండా ఉండొద్దు అని చెప్పినారు. 50% మించి ఉండొద్దు, 50%కి పెట్టండి అని చెప్పిర్రు. సీన్ కట్ చేస్తే సర్పంచ్లకు 17% రిజర్వేషన్లు రేవంత్ అని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు జరిగినటువంటి కథ ఇది. సో కాబట్టి దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. జై తెలంగాణ.